మరి ఇప్పుడే మైపాలని అంటుండు అన్నా అప్పుడు కేసీఆర్ సాబ్ 150 ఎకరాలు ఇచ్చిండే కొల్లూరుకు అన్నాడు. నేనన్నా రేవంత్ రెడ్డి ఉంటే అమ్ముకుంటుండేనే కేసీఆర్ అయ్యప్పటికి ఇచ్చిండు అన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏడ చూడు అమ్ముడే తోड़ फोड़ सरकार जिधर भी देखो थोड़ या फोड़ बनाने का नहीं है देने का नहीं है. అయితే बेच लो नहीं तो थोड़ो फोड़ो. कई घर बनाया हैदराबाद में ये सरकार आके 2.5 साल हो गया. 2.5 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి. ఒక్క ఇళ్ళనే కట్టిండు హైదరాబాద్ లో. ఒక్కటి కూలగొట్టుడు తప్ప కట్టుడు లేదు. హైడ్రా పెట్టిండు కూలగొడుతున్నాడు. మూసీ పెట్టిండు గరీబోళ్ళ ఇల్లు కూలగొడతా అంటాడు. కూలగొట్టుడు. ఓ HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని మీద కన్నుబడ్డది. ఆ 400 ఎకరాలు గుంజుకుంటాను HCU దగ్గర పోయిండు. రాత్రి 100 బుల్డోజర్లు పెట్టి చెట్లు కొట్టుడు, జింకల్ని చంపుడు అన్ని HCU భూముల మీద కన్నుబడ్డది. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఆయన ఏం చేసినా రియల్ ఎస్టేటే ఉంటది, ఏం చేసినా భూముల చుట్టే ఉంటది ఆయన కన్నంతా. ఆడబోయిండు ఉర్దూ యూనివర్సిటీ భూములు గుంజుకుంటా అంటాడు. ఈడబోతాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు గుంజుకుంటా అమ్ముకుంటా అంటాడు. ఆడబోతాడు ఫ్యూచర్ సిటీ, ఆ ఫార్మా సిటీకి సేకరించిన 13,000 ఎకరాలను ప్లాట్లు చేస్తా ఫ్యూచర్ సిటీ దీన్ని అమ్ముకదొప్పుతా అంటాడు. ఈడంటాడు మూసి గరీబోళ్ళ ఇల్లు కూలగొడతా, మూసి చుట్టూ గాంధీ బొమ్మ పెడతా అని చెప్తాడు. గాంధీ బొమ్మ పెట్టడానికి ఎన్ని ఎకరాలు కావాలి? ఎకరం చాలదా? 2 ఎకరాలు చాలదా? గాంధీ బొమ్మ పెడతా, మూసి అభివృద్ధి చేస్తా అంటాడు. 1000 ఎకరాలు మొత్తం పేదోళ్ళ ఆస్తులన్నీ గుంజుకుంటా అంటాడు. ఖమ్మం పోయిండు, ఆడ ఖమ్మంలో 800-900 ఇల్లు కూలగొట్టిండు. మీరు చూసిండ్రా? వాళ్ళు ఏడుస్తా ఉంటే పాపం వాళ్ళ ఏడుపు చూడలేక పోలీసు వాళ్ళు కూడా ఏడుస్తారు. ఆడ 900 ఇల్లు కూలగొట్టిండు. ఆడ ఇల్లు కూలగొట్టడట, మళ్ళీ ఆడనే ఇల్లు కడతాడట. కూలగొట్టుడెందుకు, జాగాలు ఇచ్చి కట్టుడెందుకు నాకైతే అర్థమే కాలే. అంటే జనమంతా తిరగబడితే, జనమంతా మీద పడితే ఇప్పుడేమంటుండు BRS పార్టీ కొట్లాడితే లేలే కూలగొట్టిన కానీ మళ్ళా కట్టిస్తా. కూలగొట్టుడేంది, కట్టుడేంది? వాళ్ళు పడ్డ బాధ ఎంత? ఆ ఇల్లు కూలిపోతుంటే ఆ తల్లి గుండె ఎంత తరుక్కపోయింది? ఆ కుటుంబం అనుభవించిన క్షోభ, ఆ గోస, ఆ ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగలక మానదు. నువ్వు ఇప్పుడు జాగిస్తా ఇల్లు ఇస్తా అంటున్నావు. జనం తిరగబడ్డారని, ప్రజల్లో చెడ్డ పేరు వచ్చిందని BRS పోరాడితే భయానికి ఇస్తా అంటున్నావు. కూలగొట్టిన కానీ ఇస్తారట. అప్పుడు ఉన్నది 100 గజాలు, ఇప్పుడు 75 గజాలే ఇస్తారట. అప్పుడు వాళ్ళు 10 లక్షల ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు 5 లక్షలు ఇస్తారట. అంటే నువ్వు ఆ కూలగొట్టుడేంది, ఇప్పుడు మళ్ళా గట్టుడేంది? అంటే ఇది తోడుపోడు సర్కారు కాదా? ఏమైనా బుద్ధున్నోడెవడన్నా కూలగొట్టాడా? బాగా ఆలోచన చేయండి. అంటే ఏది చూడు భూములేగా. సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుంటా, ఉర్దూ యూనివర్సిటీ భూములు గుంజుకుంటా, ఫార్మాసిటీ భూములు గుంజుకుంటా, ఖమ్మంలో పేదోళ్ళ ఇల్లు కూలగొట్టి భూములు గుంజుకుంటా, లగచర్ల పోయిండు ఆడ భూములు గుంజుకుంటా. ఇప్పుడేదో అది హిల్ టీపీ పాలసీ, బటన్చెర్లో ఉన్న ఆ ఇండస్ట్రీల భూములన్నీ దాన్ని కూడా కట్టబెడతా అని హిల్ టీపీ పాలసీ అని పారిశ్రామిక భూముల మీద పడ్డాడు. అరే ఏ భూమి చూడు విడిచిపెట్టాడు. అందుకే అన్న అప్పుడు కేసీఆర్ సార్ ఉండేప్పటికీ 150 ఎకరాలు దక్కిందన్న. రేవంత్ రెడ్డి ఉంటే మాత్రం ఈ ఎకరం 30 కోట్లు పోతుంది, 5,000 కోట్లు వస్తాయి అమ్ముకుంటా అంటుండే. కేసీఆర్ ఎప్పటికి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఉంటే మాత్రం దీన్ని అమ్ముకోదొబ్బు కొల్లూరు భూమిని అన్న ఇచ్చిన దీన్ని ఎప్పుడు అమ్ముడు తప్ప పంచిపెట్టుడు, ఆయన మనుషులకు పంచిపెట్టుడు, అనుయాయులకు పెట్టుడు, కమిషన్లు దంచుడు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా వస్తుందా? మనసున్నవాడు గనుక కేసీఆర్ గారు ఇంత మంచి 150 ఎకరాల భూమి ఇచ్చిండు. రేవంత్ రెడ్డికి ఇల్లు గులగొట్టుడు అయిపోయింది, గుళ్ళు గులగొట్టి నీకు మోపోయింది. మొన్న నియో పోలీస్ లో శారదా పీఠానికి కేసీఆర్ గారు 2 ఎకరాల భూమి ఇచ్చిండు. అక్కడ అమ్మవారి గుడి కట్టిండ్రు, ఆశ్రమం కట్టిండ్రు, అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. పాపం రేవంత్ రెడ్డికి ఆ 2 ఎకరాల మీద కన్నుబడ్డది. పోలీసు వాళ్ళంతా పోయిన రాత్రి ఇక పొద్దుగా లేచి జేసీబీలు పెట్టి ఆ గుడిని ఊలగొడతాం, ఆ భూమి గుంజుకుంటామంటారు. నేను పొద్దుగా లేచి ఉరికిన లొల్లి పెట్టి, అదే రేవంత్ రెడ్డిగా ఈ కులగొట్టిన ఇల్లు చాలే అరబ్బా, ఇక గుళ్ళు కూడా కులగొడతావా, దేవుణ్ణి కూడా వదలవా, విపరీత కాలే వినాశ బుద్ధి, నీకు పోయేకాలం దగ్గర వచ్చింది రాబాయ్ అన్న. గట్టిగా లొల్లి పెట్టినాం. గుడిని ముట్టుకుంటే బిడ్డ నిన్ను ఇడిచిపెట్టాం ఇన్ని అని చెప్పి గట్టిగా బెదిరిస్తే లే పొరపాటు అయింది, ఇక ముట్టుకోను, గుడిని ముట్టుకోను అన్నాడు. అంటే ఈ రకం ఎట్లుందంటే గుడిని గుళ్ళ లింగాన్ని మింగే రకం ఉన్నది.
ఇండ్లు కూల కొడుతీవి, గుండి కూల కొడుతీవి, ఏమన్నా ఎన్ని దర్గాలు కూల కొట్టిండు, ఎన్ని మసీదులు కూల కొట్టిండు. మసీదు కూల కొట్టుడు, గుళ్ళు కూల కొట్టుడు, దర్గాలు కూల కొట్టుడు, భూములు కబ్జాలు పెట్టుడు, యూనివర్సిటీలు పిల్లలు చదువుకునే కాలేజీలు యూనివర్సిటీల భూములు గుంజుకునుడు. ఇంతకు మించి చేసింది ఏమైనా ఉన్నదా చెల్లె? హైడ్రా పెడతాడు, గరిబోళ్ళు ఇల్లు కూలగొడతాడు. నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టవు? నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి అనలే ఉండదు కదా బఫర్లా. మొదలు నీ తమ్ముడు ఇల్లు కూలగొట్టినాక గరిబోళ్ళు ఇల్లు తెరుగురా. తమ్ముంది కొట్టాడు కానీ గరిబోళ్ళు కొడతాడు. బాగా ఆలోచన చెయ్యండి. ఎప్పటికైనా మన బీఆర్ఎస్, మన కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష. మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ గుణం మీకు అర్థం కాలేదా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అప్పుడు వచ్చిరు తప్ప మళ్ళీ ఎప్పుడన్నా వచ్చిరాలు? అంతకు ముందు రాలే, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ పత్తలేడు ఒక్కడన్నా. వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడే మీ అందరికి పట్టాలు ఇచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భోజనం పెట్టి మీకు ఇండ్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. ఇవాళ మైపాలన్న, మా సోమిరెడ్డి, మా ఆదర్శ్ మీకు ఏ కష్టం వచ్చినా నిలబడ్డారు. రేపు కూడా ఇప్పుడే సోమిరెడ్డి గారు మా మైపాలన్న చెప్పిండు, మీ అందరికీ దేవాలయానికి, చర్చికు, మసీదుకు కాంపౌండ్ వాళ్ళు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మైపాల్ రెడ్డి గారు చెప్పిండు. మా తమ్ముడు సోమిరెడ్డి ఈడ పాపం పిల్లలు, మా ముస్లిం పిల్లలు బతకాలని తన సొంత డబ్బులు 8 లక్షల రూపాయలతోని టెంట్ హౌస్ పెట్టించింది. ఇవాళ మంచినీళ్ళు మీరు బయటకు వెళ్ళి వేస్తుండ్రు, 15 రూపాయలు 20 రూపాయల క్యాన్ అవుతుందని చెప్పి ఇవాళ 8 లక్షల రూపాయలు సొంత డబ్బులు పెట్టి సోమిరెడ్డి గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు మీకోసం పెడితే ఇప్పుడే మేము స్టార్ట్ చేసి వచ్చినాం. అంటే ఒక వాటర్ ప్లాంట్ కానీ, ఒక టెంట్ హౌస్ కానీ, ఇట్లా ఏ అవసరం వచ్చినా మీతో ఉన్నాం. ప్రేమ, ఆప్యాయత ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు నిలబెట్టోడు ముఖ్యం. మా రషీద్ భాయ్ చెప్తున్నాడు, तुम्हारा आवाज असेंबली में उठाना बोल के मेरे को बोले, मैं वादा कर रहा हूं जरूर कोल्लूर डबल बेडरूम के बारे में हम असेंबली में आवाज उठाएंगे. आपका जो भी समस्या है हम असेंबली में आपके तरफ से पूछने लगेंगे. మైపాలన్న पूछेंगे, मैं भी जरूर पूछता हूं, आपके लिए हम असेंबली में बात करेंगे. जहां तक होना है वहां तक हम आपके तरफ से लड़ेंगे. ఎవడో వచ్చి ఇల్లు గుంజుకుంటాడు, సర్వేలు చేస్తుండు, నిద్రలు లేకుండా అవుతుంది, భయం అవుతుంది సార్ అంటుండ్రు. ఎవరు భయపడకండి, ఇవి కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు. మేమందరం మీకు అండగా ఉంటాం. ఎవడొచ్చినా, ఎవడు ఇబ్బంది పెట్టినా మాకు చెప్పండి, మేమొచ్చి మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు గుంజుకునే హక్కు ఎవరికి లేదు. ఇది మీకు కేసీఆర్ గారు ఒక సోదరుడుగా ఇచ్చిన బహుమానం కనుక మేము మీకు అండగా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి. పని కోసం వెళ్తాం, బతుకు తెరువు కోసం పోతాం తప్ప ఎవరిక్కడ లేడు అని చెప్పో, పనికి పోయినప్పుడో బతుకు తెరువు పోయినప్పుడో తాళం చూసి ఇల్లు గుంజుకుంటామంటే ఎవడు ఊరుకుంటూ కూర్చోవడానికి సిద్ధంగా లేరు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ.